ఉండాలి. అది ఇప్పుడు మీ అర్థమైందా నేను లేని మార్గం అంటే ఏటో? అది ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అయింది నాన్న. కరెక్టే. నేను లేనప్పుడు అప్పుడు లేదు, ఇప్పుడు మధ్యలో వచ్చింది. మళ్ళా మనం అది దాన్ని మరి లేనట్టు చేసుకుంటే మళ్ళీ మనం గురుపాదాల చెంత చేరి ఆ గురువు గారి దగ్గర ఉన్న ఆ గుట్టు తెలుసుకొని ఆ రహస్యం తెలుసుకొని అప్పుడు ఈ నేనుని ఏ విధంగా మళ్ళీ మనం వదిలిపెట్టుకోగలము, నేను ఏ విధంగా విడిచిపెట్టుకోగలము, ఎన్నాళ్ళు బట్టి అంటే ఎన్నాళ్ళని కాదు ఎన్నో జన్మలు బట్టి నేనుతోనే మనం కాపురం ఉంటున్నాం. ఆ నేనుని పట్టుకొని వేలబడుతున్నాం. ఈ ఇన్ని జన్మల్లో కూడా నేను మనకు వదలట్లేదు, మనం దాన్ని వదలట్లేదు. కనుక ఇప్పుడు మనకి ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఆ సద్గురుమూర్తి వారి కరుణా కటాక్షం వల్ల ఈ మార్గము ద్వారా మనలో మనం ఏ నేనునైతే పట్టుకొని ప్రయాణం చేస్తున్నామో ఆ నేనుని విడిచిపెట్టే గొప్ప మార్గం మనకి లభిస్తుంది. అలాగా అందులో అలాగా గురువు గారు చెప్పినటువంటి ఆ ప్రక్రియలో ఆ పనిలో మనం అలాగా మునుగుతూ ఉంటే కొన్నాళ్ళకి ఈ నేను సంపూర్ణముగా దాంట్లో మునిగిపోద్ది. మళ్ళీ బయటికి రావడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే అంతే తల్లి, మిమ్మల్ని ఒకసారి చూసుకోండి. మీరు నా ఒంట్లో బాగాలేదు అనుకొని నాకు ఇలాగుంది అలాగుంది అని అనుకుంటా ఉన్నారనుకోండి, ఇంకా మీకు సమస్య జటిలం అవుతుంది. అదే గురువు గారు చెప్తున్నాను మీకు తార్కాణం అవ్వడానికి నేను చెప్తున్నాను. మీరు మరి అదే టైంలో మీకు ఎప్పుడైనా ఒంట్లో అస్వస్థతగా ఉండేటప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు ఏదో ఆ టైంకి ఏదో మందో మాకు వేసుకున్న తర్వాత గురువు గారు చెప్పిన పనిలో కానీ గురువు గారు చెప్పిన స్థానంలో కానీ మన మనసుని నిలబెట్టగలిగామంటే మనకు ఉన్నటువంటి రుగ్మత ఎప్పుడు మనకు బాధించదు. దుర్గమ్మ గురువు అమ్మగారు ఇప్పుడు అదే పనిలో ఉంటారు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, అన్ని విడిచిపెట్టి అందులో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు హాయిగా ఉంటది అంటది. ఆ హాయిని ఎప్పుడు కూడా మనం పట్టుకొని ఏలబడాలి. ఆ హాయినే పట్టుకొని ఏలబడాలి. దాని మీదే దృష్టి ఉండాలి ఎల్లప్పుడు కూడా. ఎప్పుడైతే దాని మీద దృష్టి ఉందో అప్పుడు మనం ఏదైతే నేను ఈ ప్రపంచంలో మునుగుతుందో ఈ నేనేమో ప్రపంచాన్ని విడిచిపెట్టేస్తుంది. ఇంకా ఈ నేను ప్రపంచాన్ని విడిచిపెట్టేస్తుంది. దాని దృష్టి అంతా పరమార్థమైన దృష్టి అయిపోద్ది. ప్రాపంచిక దృష్టి పోయి పరమార్థిక దృష్టి ఏర్పాటు అవుతుంది. ఆ పరమార్థాన్ని అలాగా తదేక దృష్టి పెట్టే పరమార్థం వైపు దృష్టి పెట్టగా తానే భ్రమరమే కీటకం ఎలాగైతే భ్రమరం మీద దృష్టి పెట్టి తదేక దృష్టి పెట్టి అలాగ చూడగా తద్రూపం భ్రమరం యొక్క రూపం చెందిసిందో అదే విధంగా కీటకం ఏ విధంగా భ్రమరం అయిపోయిందో ఈ పరమార్థిక దృష్టితో పరమార్థాన్ని చూస్తూ ఈ నేను అనేదే పరమార్థం అయిపోతుంది. ఇదే పరమైపోద్ది, ఇదే పరబయలైపోద్ది. ఈ పరబయలైపోయిన తర్వాత దీనికి ఇంకెక్కడ జనన మరణాలు చెప్పండి. అందుకే ఈ మార్గం ద్వారా నేను లేకుండా పోతుంది తప్ప ఇంకొక ఏ విధంగా నేను లేకుండా పోదు. మనం పూజలు చేసామనుకోండి, మనం పూజ చేస్తున్నాం అనుకుంటాం. ఎవరు చేస్తున్నారమ్మా పూజ? ఇప్పుడు అనుకుంటున్నాం కదా పౌర్ణమి రోజు గురు పౌర్ణమి చేద్దాం అంటే ఎవరు చేద్దాం? మనం చేద్దాం. మనం అంటే ఎవరు? నాలో ఉన్న నేను, మీలో నేను, అందరిలో నేను కలిపి ఒక మనం అయ్యింది. అన్ని నేను కలిపి ఒక మనం అంటే ఈ పూజ చేసేది ఎవరు? నేను. మరి నేనుతోనే పూజ జరుగుతుంది కానీ నేను లేకుండా పూజ ఎలాగవుతుంది? చూసారా? మీరేం చేయండి, ధ్యానం చేయండి, జపం చేయండి, అనుష్ఠానం చేయండి, లేకపోతే ఒక సత్సంగత్యంలో కూర్చోండి, లేదా భజన చేసుకోండి. ఏమి చేసినా ఆ నేనుతోనే చెయ్యాలి. ఏమ్మా? ఏమి చేసినా నేనుతోనే చెయ్యాలి కానీ నేను లేకుండా ఏమీ జరగదు.
కేవలం గురువు గారు ఇచ్చినటువంటి ఈ ప్రక్రియలోనే, ఈ ప్రక్రియ ఎటువంటిదంటే ఈ నేనుని అరగదీసే ప్రక్రియ. గంధపు సాన మీద గంధపు చెక్క పెట్టి అరగదీగా కొన్నాళ్ళకి ఏమైపోద్దమ్మా, సంపూర్ణంగా చెక్క అంతా తరిగిపోయి కరిగిపోయి ఏమి లేకుండా అయిపోద్ది కదా. ఆ గంధపు సాన లాంటిదే ఆ గురుమూర్తి చూపించినటువంటి ఆ గురుస్థానము. గంధపు స్థానం లాంటిది గురుస్థానము. ఆ స్థానములో ఈ నేననే చెక్కని అరగదీయాలి. గురుగారు చెప్పిన సూచన ప్రకారంగా దాన్ని ఆ నేనని అక్కడ తదేక దృష్టి పెట్టేలాగా అదే పనిగా చూడడమే ఈ నేనని అరగదీయడం. అందుకే అంటారు మన దుర్గానంద తాతయ్య గారు పూజా విధానంలో, తెలివి శరీర జగంబుల కలిగినది గంధపు సాన అందలి పలుకే మరి చెక్కనచు మేలిమిగానే తెచ్చితి అని అంటారే. గంధం సమర్పయామి అన్న దగ్గర. కాబట్టి అలాగా సాన మీద చెక్కని అరగదీస్తే కొన్నాళ్ళకి ఎలాగే తరిగి ఏమి లేకుండా ఇసుమంతేనే మిగలకుండా అది ఏమి లేకుండా అయిపోతుందో, అలాగే ఆ గురుస్థానములో ఆ గురుడిచ్చినటువంటి సన్నిధిలో ఈ నేనుని తదేక దృష్టి పెట్టి చూడగా ఈ నేను కూడా అరిగి కరిగి లేకుండా పోతుంది తల్లి. అప్పుడే నేను లేని వారం అవుతాం. ఇది అందుకే ఇది నేను లేని మార్గం. అంటే ఈ మార్గము ద్వారా, ఈ గురుమూర్తి సూచన ద్వారే మనలో ఉన్న నేను లేకుండా పోతుంది తప్ప ఏ విధంగా నేను లేకుండా పోదు. ఎన్ని పూజలు చేయండి, ఎన్ని సత్సంగత్యాలు చేయండి, ఎన్ని సభలకు వెళ్ళండి, ఎంత భజనలు చేసుకోండి, ఎంత అనుష్ఠానాలు చేయండి, ఏమి చేసినా నేనుతోనే చేయాలి. కానీ అక్కడ నేను బలమే అవుతుంది తప్ప నేను లేకుండా పోదు. నేను పోయే మార్గం ఇదొకటే. అందుకే ఎరుక తనకు తా వీడిపోదు, ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిన్ గురుడు ఒక్కడు తప్ప. గురుడు ఒక పరిచయలు అమర్చి బోధ పద్ధతిని వినినన్ తిరిగి రాని పద్ధతి గనని అంటారు. చూసారా? వెళ్ళాలా? తిరిగి రాని పద్ధతి గనని అన్నారు. ఏమా అంటే తిరిగి రాని పద్ధతి ఏంటి? మళ్ళీ మీరు జన్మకి తిరిగి రారు. ఎలాగా? బోధ పద్ధతి వినన్నారు. అంటే బోధ పద్ధతి అంటే ఇప్పుడు మీకు గురువు గారు ఏదైతే సూచన చేశారో, ఈ బోధ రూపంలో చెప్పి ఏ సూచన చేశారో ఈ బోధ పద్ధతి వెంటనే ఏరికన్నిది లేకుండా పోతుంది అని పెద్దలు సెలవిస్తున్నారు తల్లి. అందుకే ఇది నేను లేని మార్గము. నేను ఎప్పుడు చెప్పిన అదే చెప్తాను, ఇది నేను లేని మార్గం. నేను చెప్పింది కాదు, అది దీక్షిత్ ప్రభు చెప్పిందే ఆ మాట. ఈ మార్గం ద్వారా నేను లేకుండా పోద్ది. ఎప్పుడైతే నేను లేకుండా పోయిందో జన్మ లేకుండా పోద్ది. నేను ఒంటరికి ఎప్పుడు జన్మ లేకుండా పోదు తల్లి. నేను అనే అహంకారం పోతేనే మనం జన్మ రాహిత్యం అవుతాం. చాలామంది అనుకుంటారు మాకు అహంకారం లేదని. అహంకారం లేనని అనుకున్న వాడికి అహంకారం ఉంటుంది. అదేనా? ఎందుకు? ఏమంటాడు వాడు? నాకు అహంకారము లేదు. ఎవరికి లేదమ్మా అంటే నాకు అని. చూసారా? నేను, నాది, నాకు వచ్చింది కదా. అహంకారం లేకపోయినాడు అనక్కర్లేదమ్మా. ఆడు అలాగే ఉంటాడు, చచ్చిన పాములా పడి ఉంటాడు. చెప్పుకో అక్కర్లేదాడు, తిరగక్కర్లేదు చెప్పుకొని. ఆడి తాలూకా లెక్కలే వేరు. మేము అహంకార రైతులమి, మేము అహంకారం లేని వారమి, మేము అసరీరులమి ఏం చెప్పక్కర్లే. చెప్పుకొని తిరుగుతున్నాడంటే ఆడు నేను ఉందని లెక్క. అంతేనన్నా, అది అంతమైపోదన్నా. ఎప్పుడైతే సర్దుమడిగిపోతుందో మరి పిచ్చోళ్ళకి ఎక్కడ ఉంటారు కదా, అప్పుడే లేనట్టు. కానీ అంతవరకు అది లేదు అని అనుకోవడం తప్పు. అది తల్లి. కనుక మరి ఇప్పుడు మనకి సమయం తక్కువ, ఉన్న సమయం అంతా ఖర్చు పెట్టేసాం. మిగిలిన కొద్ది సమయంలో అయినా ఈ పట్టు గట్టిగా పట్టుకోవాలి. ఈ గుట్టు దేశికి గట్టిగా అన్నారు. అందుకే
ఎప్పుడైతే గుట్టు మనకు తెలిసిందో, గురుగారు మనకు దయచేసి చెప్పేశారో, ఈ గుట్టు తెలిసింది. ఇంకా గట్టిగా ఈ గుట్టు దేశకున్నాడే గట్టిగా తెలుసుకుని భావింపదగను. ఇంకా అదే పనిలో భావన చేయాలి అంతే. భావింపదగను, ఎరుక లేక సేవింపదగను. ఇంకా అప్పుడు ఏమవుద్ది, ఆ గట్టిగా ఎప్పుడైతే పట్టు పట్టేశారో మీలో ఉన్న నేనని ఎరుక అది లేకుండా పోతాయి. ఇంకా ఆ లేని స్థితిలో మీరు ఎల్లప్పుడు అదే స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో ఉండడం ఎరుక లేక సేవించడం. ఈ మరుగు ఎవరికి తెలియదు తల్లి. ఈ మరుగు, ఈ రహస్యం ఎవరికి తెలీదు. అందరూ చదువుతున్నారే, ఈ గుట్టు దేశకున్నాడే గట్టిగా తెలిసి భావింపదు, ఎరుక లేక సేవింపదగను. అందరం చదువుతున్నారు కానీ ఒక సంశయము, ఎరుక లేకుండా ఎలా సేవిస్తామయ్యా? ఎరుక లేకుండా ఏ విధంగా సేవించగలము? అంత ఎరుకుతోనే కదా జరుగుతుంది. ఎరుక లేకుండా ఏముంది అని అందరికి డౌటే. కంసార్థం అయితే చదివేస్తుంది కానీ దాన్ని పట్టుకోవడం, ఆ గుట్టు తెలుసుకోవడానికి పడలేదు ఎవరు. అది తల్లి అది ఎక్కడ చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. ఈ నేను వదిలించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడితే తప్ప నేను వదలదు. ఎందుకు? ఎప్పుడు నుండో పాలు నీళ్లు కలిసిపోయినట్టుగా ఈ నేను ఈ దేహాన్ని పట్టుకొని ఏలాడుతుంది. దేహమే నేను, నేనే దేహంగా మారిపోయి ఉంది. ఈ రెండింటిని విడదీయాలి. విడదీసి ఏంటల్లి ఇప్పుడు ఇప్పుడు అయింది కదా, మీకు సంశయం తీరింది కదా. చేస్తాను, మీరు చెప్పిందేంటి, నేను ఆ సాధనలోనే ఉంటున్నాను. ఇంకేం పని ఉంటాడు, పని లేకపోతే నాకు అదే పని, ఇంకేట్లేదు. మరి రెండో మార్గం మరి ఏం లేదు, నాకు వెళ్ళాలని ఏటి లేదు. వెళ్ళాను. రేపు ఇస్తామనమ్మా, ఎందుకంటే మరి ఇవాళ వెళ్ళలేదు విజయనగరం. వెళ్తే కానీ అవి రావు, ఎందుకంటే అవే పని చేస్తాయి, ఆవిడకి వేరే పని చేయవు. చూసేసుకో. అర్థమైందమ్మా, నేను లేని మార్గం. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇంకేం చెప్పండి, ఇంకేంటి సంశయం? అదే 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 ఆ డౌటే నాకు అలా మనసులో ఆడుతుంది. నాన్న చెప్పారు, చెల్లల్లో బోధలో వింటాను, నువ్వెవరో తెలుసుకుంటాను, దానికి ఏంటి అసలు ఏంటి బాబు చెప్పాడు కానీ నాకేదో అర్థం అవ్వలేదు అని చెప్పేసి. నువ్వెవరు అంటే నువ్వెవరు అంటే ఇప్పుడు మిథ్యగా అంటే ఉన్న దేహానికి చూసి నేను అనుకుంటున్నాం. ఈ నేను కాదు, ఈ నేను మనం కాదు. మన నిజం ఏమీ లేనటువంటిది, పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటిదే మన నిజం. ఆ నిజం ఎక్కడ తెలియబడుతుంది అంటే గురు సూచనలోనే తెలియబడుతుంది. కేవలం గురు సూచనలోనే మీరు అలాగా ఆ నిశ్శబ్ద వాళ్ళకి అది ఊగుతుంది. నిశ్శబ్ద స్థితిలో కేవలం నిశ్శబ్దంగా మీరు ఉన్నప్పుడే ఆ నిశ్శబ్ద స్థితి ఏదైతే మీకు కలుగుతుందో, ఏ స్థితిలో మీరు స్తబ్దత చెందిపోతున్నారో, ఏ స్థితిలో మీరు ఏమీ లేకుండా అయిపోతున్నారో అది మీ యొక్క నిజము. అది మీరు, ఆ సత్య స్వరూపమైనటువంటి తత్వమే మీరు, పరిపూర్ణ పరబ్రహ్మ తత్వమే మీరు. అందుకే నీ నిజరూపము అచలము, నీ నిజరూపము బయలు, నీ నిజరూపము పూర్ణము నిజముగా ఎప్పుడు అంటారు వెంకటేశ్వర అవధూత స్వామి. అది నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆ నిజతత్వమైనటువంటి ఆ సత్య స్వరూపమైనటువంటి నిత్య నిరాకారమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వం నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అన్నారు పెద్దలు. ఆ నిశ్శబ్ద స్థితియే మీ యొక్క నిజము, మీ యొక్క స్వరూపము, మీ యొక్క నిజ రూపము. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఊరికనే ఎలాగ తెలియబడుతుంది తల్లి? గురువు గారు సూత్రం చేసి చెప్పకపోతే అటువంటి నిశ్శబ్ద స్థితి మీకు ఎలాగ తెలియబడుతుంది? గురువు గారు సూత్రం చేస్తేనే అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ప్రయాణం చేసి అట్టి స్థితిని మీరు చూస్తున్నాడు మీ యొక్క నిజం మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఎలాగొన్నారు? అబద్ధం నేనుతో బ్రతికేస్తున్నారు.
అంతే కదా నాన్న. ఈ అబద్ధపు శరీరాన్ని నేను అనుకుంటున్నారు. ఆ, ఈ అబద్ధమైనటువంటి తెలివినే నేను అనుకుంటున్నారు. ఈ అబద్ధమైనటువంటి రూపనామాలకి మీరు మోసపోతున్నారు. కాబట్టి ఈ నేను కాదు. ఈ నేను కాదు. ఈ నేను మీరు కాదు. కాబట్టి ఈ నేను కానిది ఏదైతే ఉందో, ఈ నేను లేనిది ఏదైతే ఉందో, అది మీ యొక్క నిజ స్వరూపము. అందుకు మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటే ముందు మీరుగా ఉన్న బాగున్నావమ్మా? బాగున్నావా? ఇటు పండగకి వచ్చావేటి? వచ్చే ఏదైతే నామరూపాలతో కూడుకున్నట్టు దేహాన్ని పట్టుకొని నేనుగా అనుకుంటున్నామో ఎన్నాళ్ళు బట్టి గురువు గారు చూపించినటువంటి బాటలో, గురువు గారు చూపించిన సూచనలో, గురువు గారు చెప్పిన బోధలో ఈ నేను కాదని తేలిపోయిన తర్వాత ఏదైతే మన నిజమో ఆ నిజములో ఎల్లప్పుడూ ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ నేనుతో మనకు పని లేకుండా పోతుంది. ఈ దేహంతో మనకు పని లేకుండా పోతుంది. ఈ దేహ సంబంధమైనటువంటి వారితో మనకి పని లేకుండా పోద్ది. ఈ దేహ సంబంధమైనటువంటి ఈ లోక సంబంధంతో మనకు పని లేకుండా పోతుంది. ఏందల్లి ఉన్నది ఉన్నట్లుగా ఉండగలుగుతాం. ఉన్నది ఏదైతే ఉందో అపరిపూర్ణ పరబ్రహ్మతత్వమైనటువంటి నిశ్శబ్ద స్థితి, అది ఉన్నది ఉన్నట్టుగా మనం ఉండగలుగుతాం. అటువంటి నిశ్శబ్ద స్థితిలోనే నిశ్శబ్దంగా స్తబ్దత చెందిపోయి ఏ ఊహ లేకుండా ఉండగలుగుతాం. ఏమి లేకనే ఉండగలుగుతాం. ఆ ఉండడమే మన నిజం. అదే నిర్వాసన మౌన ముద్ర అంటారు. అది నిర్వాసన మౌన ముద్ర అంటే ఏ వాసన లేనటువంటిది, అంటే ఏ సంకల్పాలు లేనటువంటిది, ఎటువంటి ఇచ్చ లేనటువంటిది, ఏ కోరికలు లేనటువంటిది. అటువంటి స్థితి ఏ మౌనము. మాట లేకపోవడం మౌనం కాదు. సంకల్ప రాహిత్యమైనటువంటి స్థితి ఏదైతే నిశ్శబ్దమైన స్థితియో అదే కేవల మౌనము. ఆ కేవల మౌనమే మీ యొక్క నిజ స్వరూపము. ఆ కేవల మౌనమే శాంతి స్వరూపము. ఆ కేవల మౌనమే సుఖ స్వరూపము. అదే అమృత తత్వము. మరి అమృత తత్వంగా మీరు మారిపోయిన తర్వాత ఇంకా మరణం అనేది ఎక్కడి నుండి వస్తుంది? మరణము దేహం వరకే వస్తుంది తప్ప మీ యొక్క నిజతత్వానికి అది ఇసుమంతైనా తాకలేదు. మరణం అనేది మీ దేహాన్ని వరకే వస్తుంది తప్ప మీ వరకు రాలేదు. ఎందుకంటే మీరు అమృత తుల్యులుగా మారిపోయిన తర్వాత అమృతం దగ్గరికి మరణం ఎలాగొస్తుంది తల్లి? అమృతము అంటే మృతము లేనటువంటిది. అమృతము అనగా మృత్యువు లేనటువంటిది. అమృతం అనగా మరణము లేనటువంటిది. మీరే అమృత తుల్యులుగా మారిపోయిన తర్వాత ఇంకా మరణం ఎక్కడది చెప్పండి? చావు ఎక్కడదమ్మా? ఏం తెలియ కనుక ఈ దేహమే నేను, ఈ రూపమే నేను, ఈ నామమే నాది అని భావిస్తున్నటువంటి ఈ నేను కాను అని నా యొక్క నిజము సత్యమైనటువంటి నిత్యమైనటువంటి నిరాకారమైనటువంటి నిరంజనమైనటువంటి అసల పరిపూర్ణ పరబ్రహ్మ తత్వాన్ని ఏనాడు మనకి అవగాహన అయిపోద్దో ఆనాడు నుండి అదే మనముగా మారిపోతాం. అదిగా మనం ఉండగలగాలి. అది అయ్యే మనం ఉండాలి. ఏందల్లి? అది ఇప్పుడు అర్థమైందా? నిన్ను నువ్వు తెలుసుకోవాలంటున్నారు. వాళ్ళు అంటున్నారు నిన్ను నువ్వు తెలుసుకొని. విపులంగా ఎవరో చెప్పట్లేదు నువ్వెవరో. ప్రతి ఒక్కరు నిన్ను నువ్వు తెలుసుకునే వారే కానీ నువ్వెవరో నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నీ నిజమేంటో నీకు తెలియజేసేవారు లేరు. నువ్వు ఏ అబద్ధంతోనే ఎన్నాళ్ళు మునిగి తేలుతున్నావో దాన్ని విడిపించేవారు లేరు. ప్రతి ఒక్కరు నిన్ను నువ్వు తెలుసుకునేవారే. ఆ నేను ఏదయ్యి ఉందో ఎవరికి తెలియదు. ఏమా? అంతే నాన్న. ఎవరు చెప్పారు నాన్న?
అదే సెల్లోని ఏంటంటే నువ్వు తెలుసుకుంటున్నారో మరి బాబు కూడా దాన్ని వివరించారు, కానీ నాకు అదేంటి నేను పట్టుకోలేదు అని నాకు డౌట్. అలాగా ఏమీ లేదు, మీకు అన్ని గురుకరుల వల్ల మీకు ఏది మీరు పట్టుకుంటే ఏమీ లేకుండా అయిపోతారో, ఏది పట్టుకుంటే మీరు లేని వారు అయిపోతారో, ఏది పట్టుకుంటే మీరు అమృత తుల్యులు అయిపోతారో అది మీకు గురువు గారు దయచేసి చెప్పేశారు తల్లి. అదే 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 నాన్న, అదే అదే ఇంకా ఆ డౌట్ మరి నాకు నా గురువు గారు చెప్తేనే నేను డౌట్ క్లియర్ చేసుకుంటున్నాను అనుకొని నా మనసులో ఉంది. ఇవాళ మొత్తం క్లియర్ అయిపోయింది. అదే ఇంక ఇన్ని తెలుసుకోవాల్సిన పని ఏమీ లేవు. ఎందులో ఉంటే మనం అమరత్వం పొందేస్తాము, ఎందులో ఉంటే మనం జన్మరాహిత్యం పొందేస్తాము, అందులో ఉండడానికే మీకు గురువు గారు మీకు అవకాశాన్ని కల్పించారు. అదే అదే నాన్న, ఆ గురుదేవుడు నిజమే నాన్న. నాకు నాకు చూపులోనే నాకు అన్ని ఇచ్చారు తండ్రి. అదే ఇంకెన్ని తెలుసుకుంటే ఏముంటుంది చెప్పండి. ఎన్ని తెలుసుకున్నా ఈ నేను బలపడుతుంది తప్ప ఈ నేను లేకుండా పోదు. కానీ నేను లేకుండా పోయేది ఒకే ఒక మార్గము, ఈ మార్గమే. ఏమా అర్థమైందా? ఇంకేమైనా ఉందా సంశయం? ఇంకేం లేదు, నాకు అదే డౌట్. ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ఇంకేముంది, ఇదే నాకు చెరువు దాకా తీసుకెళ్ళారు నా గురువు గారు. ఆ నీరు ఎంతవరకు తాగగల, ఎంతవరకు నా దత్తు తీరుతుందో అది నేను చూసుకోవాలి. అంతే అంతే. అదే 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 ఇంకేముంది. నా గురువు గారు నాన్నగారు పాట అది ఒక్కోసారి అదే చూస్తుంటాను, పాడుకుంటుంటాను నాన్న. దీంట్లో నాన్నగారు పాడిన పాట ఇందులో ఉంది. ఇందులో అంటే భద్రాద్రి పథకంలో గురుడు దొరికేదమ్మా పరమో తెలిపే నాకు నాన్నగారు కనిపించినట్టుగా నాకు అనిపిస్తుంది మనసులోని. పాడుకుంటూ నువ్వు ఏటి ఊసిపోకపోతే అవి ఎలా పుస్తకాలు తిరగకుండా అన్ని నేను ఏది క్లియర్ చేయండి అన్ని తిరగేస్తుంటాను. అన్ని తిరగేస్తాను. అది అందుకే అటువంటి పరమగురు స్వరూపుడు మనకు దొరికిన తర్వాత ఆ పరమగురు స్వరూపుడు అయినటువంటి ఆ సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షం మన మీద సంపూర్ణంగా ప్రసరించినప్పుడు ఆయన కరుణామృత దృష్టి మన మీద ఎప్పుడైతే ఒక్కసారి పడలేదో అది ఒక్కసారి సోకితే తెల్లి ఎటువంటి వారికైనా ఎంత మొద్దు బుద్ధి గలవారైనా వారి జన్మరాహిత్యులే. ఆయన దృష్టి అటువంటిది. అది కరుణతో కూడినటువంటి అమృత తుల్యమైన దృష్టి. అది అమృతమైనటువంటి దృష్టి. దొరికింది మాత్రం అమృతమే. దాన్ని వినియోగించుకోవడమే నాలో ఉందో తప్ప నాకు దొరికింది అమృతమే. అది నేనేంటంటే దాన్ని భద్రపరచుకోవడమే నా డ్యూటీ. ఇంకేం చెప్పండి అమ్మా, ఇంకేం చెప్పండి. మరి ఇంకేమన్నా నా డౌట్ క్లియర్ చేస్తారు. ఇంకైతే అంత ఆనందంగా ఉంది. అంత ఆనందం. ఆ డౌటే కొంచెం అలా మనసులో కొంచెం కొట్లాడింది. అది ఇప్పుడు ఆ డౌట్ నాకు క్లియర్ అయింది. ఇప్పుడేముంది, నేను చేసే సాధనలోనే ఇంకా నేను బలపడమే తప్ప మరి ఇంకేటి లేదు. ఇంక రెండోది ఏటి లేదు. ఏదో గురువు గారు ఎక్కడికన్నా వెళ్దాము పూజ ఉందంటే గురువు గారు చెప్పినట్టుగా వెళ్ళడం, లేదు ఎవరన్నా భక్తులు పిలిచారంటే నాకు ఒప్పుకుంటూ వెళ్ళడం, లేదంటే నాకు గురువు గారు చెప్పింది నేను చేసుకోవడం. అది ఒకటే నేను తెలుసుకున్నాను. అంతే అంతే. అందులో ఉంటే అన్ని దొరుకుతాయి. అదే అందులో ఉంటే అంత పరమ సుఖమే, అందులో పరమ శాంతియే, పరమ ఆనందమే. ఇంకా రెండోది ఏమి లేదు. మనం ఉండడం నేర్చుకోవాలి, ఉండగలగాలి అంతే. అంతే. సరేమ్మా, ఉంటానైతే. జై 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 సద్గురునాథ్కి జై.